హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా ఎవరైతే నా వీడియో మొట్టమొదటిసారి చూస్తున్నారో సో వాళ్ళందరూ కూడా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకేనా? నా ఛానల్ అందరూ లైక్ చేయండి, ఎందుకంటే నా వీడియో ముందుకు వెళ్ళాలంటే మీరు లైక్ చేయాలి. సరేనా? ఓకే. సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలని అనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు. సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను డిస్క్రిప్షన్లో. ఓకేనా? ఇంకా వచ్చేసి రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. 100% రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి. ఓకేనా? ఓకే. ఇంకా ఎవరికైనా సరే టోటల్ హారోస్కోప్ పూర్తి జాతకం కావాలనుకున్న వాళ్ళు కూడా నన్ను అప్రోచ్ అవ్వండి. మీకు పూర్తి జాతకం నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? ఓకే. ఇంకా మరి ఈరోజు తిథి, వారము, నక్షత్రం ప్రకారము మరి ధనస్సు రాశి వాళ్ళు, కర్కాటక రాశి వాళ్ళకు చెప్తాను. ఓకేనా? సో మరి ఈరోజు తిథి, వారము, నక్షత్రం ప్రకారము ధనస్సు రాశి వాళ్ళు వచ్చేసి నవగ్రహ శ్లోకాలు చదువుకోండి. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈరోజు మరి ఈ వారం అంతా కూడా. సరేనా? అదేవిధంగా కర్కాటక రాశి వాళ్ళు వచ్చేసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని స్మరించుకోండి. అద్భుతమైన ఫలితాలు మీకు ఉంటాయి కర్కాటక రాశి వాళ్ళకి. సరేనా? ఓకే. శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని స్మరించుకోండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి కర్కాటక రాశి వాళ్ళకి. సరే. ఇంకా వచ్చేసి ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, ప్రేమికుల మధ్య గొడవలు, వివాహ సమస్యలు, నెగిటివ్ ఎనర్జీ చేతబడి అంటే బ్లాక్ మ్యాజిక్, వ్యాపారంలో ఒడిదుడుకులు, వ్యాపారంలో సమస్యలు, విద్య, విదేశీ ప్రయాణము. ఓకేనా? సో ఇట్లాంటి వాటికి సంబంధించి ఆస్తి తగాదాలు, ఇట్లాంటి వాటికి సంబంధించి ఏదైనా పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి. ఓకేనా? సో మీకు అద్భుతమైన పరిహారాలు నేను ఇస్తాను. మీరు ఖచ్చితంగా జీవితంలో ముందుకు వెళ్తారు. ఓకేనా? సరే, ఈరోజు వీడియో మనం స్టార్ట్ చేద్దాం. సో మీరు వచ్చేసి మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి. వన్ సెకండ్, కార్డ్స్ కనిపిస్తున్నాయి. ఓకే. సో రిగ్రెట్, కమిట్మెంట్, సోల్ టై, మెండ్, సోల్ కాంట్రాక్ట్, ఈగో. ఓకే. సో బాటమ్ ఆఫ్ ది డెక్ హ్యాబిట్స్. సరే. సో మన ఈ కార్డ్స్ అన్నీ కూడా క్లారిఫై చేద్దాం. ఓకేనా? సో వీళ్ళు ఏంటంటే మీ పార్ట్నరు, మీరు చాలాసార్లు చెప్పుంటారు, మీరు తన యాటిట్యూడ్ ఏదైతే ఉందో మీరు వచ్చేసి తన బిహేవియర్ మార్చుకోమని చెప్పారు, లేకుంటే కెరీర్ పరంగా కానీ ఫైనాన్స్ విషయంలో గ్రో అవ్వమని కోరుకున్నారో, తనని ఒక మంచి దారిలో పెట్టమని కోపడ్డారో, ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి ఈ నో కాంటాక్ట్ సెపరేషన్ తర్వాత. మీరు ఏదైతే కోరుకున్నారో తను అలా మారారు. ఒకవేళ మీతో రిలేషన్లో ఉన్నప్పుడు తనకు జాబ్ లేదు. ఓకేనా? అంటే సారీ అండి, కెరీర్ అనేది లేదు, ఒక ఫ్యూచర్ గోల్స్ లేవు, ఒక బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ లేదనమాట. ఒక బ్యాడ్ ఫ్రెండ్ సర్కిల్, ఇట్లాంటి మైండ్ సెట్లో ఉన్న ఈ పర్సన్ మీరు చాలా మార్చారు. ఈరోజు తను పూర్తిగా కానీ ఎంతో కొంత చేంజ్ రావడానికి, అంటే తనేంటి మేబీ కెరీర్ పరంగా స్టాండ్ తీసుకొని జాబ్ చేస్తుండొచ్చు, బిజినెస్ పరంగా గ్రోన్ అయి ఉండవచ్చు, ఏదో ఒక విధంగా ఒక అచీవ్మెంట్ అయితే సాధించారు. సో దీనికి అంతటి కారణం మీరే. ఓకేనా? సో బట్ మీరే తన లైఫ్లో లేరు, ఇప్పుడు బాధపడుతున్నారు. ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉండడానికి కారణం నేనే, బట్ నన్ను ఇంత మంచి పొజిషన్లో మీరు
నిలబెట్టి ఇప్పుడు మీరు నాకు దూరం అయ్యారు, సో దీనికి అంతటి కారణం మీరే అని చెప్పేసి, బట్ మీరు తన లైఫ్లో లేరు, ఇప్పుడు స్ట్రెస్ తీసుకుంటున్నారు మీరు. సో నువ్వు ఎందుకు దూరం అయ్యావు, నువ్వు నన్ను ఎందుకు దూరం పెట్టావు అనేది కనబడుతుంది అనమాట ఇక్కడ. ఓకేనా? ఎస్. సో వీళ్ళు ఏంటంటే ఇంకా చూద్దాం, ఎనర్జీస్ చెక్ చేద్దాం. సో వీళ్ళు ఏంటంటే ఒక కమిట్మెంట్ తీసుకోవాలి, ఒక క్లారిటీ తీసుకోవాలనుకుంటున్నారు మీ విషయంలో. అంటే కమిట్మెంట్, ఐ వాంట్ టు బి ఎ పార్ట్ ఆఫ్ యూ మై ఫ్యూచర్. ఒక క్లారిటీ తీసుకోవాలనుకుంటున్నారు, తను ఒక యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు, డివైన్ కూడా ప్రే చేస్తున్నారు వీళ్ళు. యాక్షన్ మోడ్లో కూడా ఉంటున్నారు. బట్ ఒక సరైన అవకాశం కోసం, ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారు. తన ఫీలింగ్స్ని ఒక యాక్షన్ తీసుకొని చెప్పాలనుకుంటున్నారు. ఆల్రెడీ తను ఈ టైంలో మీకు మెసేజ్ పెడితే మీ రియాక్షన్ ఎలా ఉంటుందో మళ్ళీ హట్ అవ్వాల్సి ఉంటుంది. అందుకని తను మెసేజ్ ఆర్ కాల్ చేయలేదు. ఓకేనా? అంటే మీ యాక్షన్ ఏమవుతుందో, మీ రిప్లై ఎలా ఉంటుందో అని తను మెసేజ్ పెట్టట్లేదు. అంటే ఒకవేళ తను మీకు కాలర్ మెసేజ్ చేసినా మీ నుంచి రిప్లై రాకపోతే వాళ్ళు హట్ అవుతారు కదా, మీ రిప్లై ఎలా ఉంటుందని వాళ్ళు మీతో కమ్యూనికేషన్ చేయట్లేదు. అంటే మీ నుంచి తను రిప్లై రాకపోయినా తను తట్టుకోలేదు, అందువల్ల ఆగిపోయారు అనమాట. ఒక క్లారిటీ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకోవాలని. ఓకేనా? అంటే నేను నీ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయినా, మీ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయినా, దేనికోసం మూవ్ ఆన్ అయినా సరే నీ ఆలోచన నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను, బికాజ్ ఆఫ్ సోల్మేట్ కనెక్షన్ మీ ఇద్దరిది కూడా. ఓకేనా? ఇప్పుడు అంటే పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనేది తను ఫీల్ అవుతున్నారు ఇప్పుడు. సో ముందు తెలియదేమో మీ నుంచి మూవ్ ఆన్ అయిన తర్వాత, ఇప్పుడు తెలుసుకుంటున్నారు మీ పార్ట్నర్. వెరీ గుడ్. సో ఈ ఆలోచన నుంచి బయటకు రాలేకపోతున్నారు. మీ పర్సన్ చాలా మొండి వ్యక్తి. ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉండవచ్చు, అన్మ్యారీడ్ అయినా తన ఫ్యామిలీ కోసమో మూవ్ అయ్యారు. మీ నుంచి పాస్ట్లో అది మీకు చెప్పకపోయినా నా మనసులో ఏముంది నీకు తెలుసు అని చెప్తున్నారు. అంటే ఈ పర్సన్ ఏంటంటే నీకెంత ప్రేమ ఉందో మీ పర్సన్ కూడా అంత ప్రేమ ఉందని కనబడుతుంది ఇక్కడ. ఓకేనా? సో ఇది వచ్చేసి మీరు లైక్ చేసి క్లెయిమ్ చేసుకోండి ఎనర్జీస్. సో చాలా మిస్ అవుతున్నారు ఈ పర్సన్. ఎట్లా అంటే మీరు చాలా ఇంట్యూటివ్ పర్సన్ అని కనబడుతుంది. ఇద్దరి మధ్య రిలేషన్ బ్రేక్ అయినా అది 2 వీక్స్ ఆర్ 3 వీక్స్, లేకపోతే 3 వీక్స్ ఆర్ 3 మంత్స్ అవుతుంది. సో 2 to 5 months ఆర్ 5 years అవుతుంది. సో ఎందుకు తను మీ లైఫ్లో నుంచి ప్రక్కకు వెళ్ళిపోయారు, మీ పైన ప్రేమ ఉన్నా కూడా అనేది సిచ్యువేషన్ ఏంటి అనేది మీకు తెలుసు అంట. సో అదేంటో చూడండి. అంటే ఇప్పుడు మీ యాక్షన్ని గమనిస్తున్నారు వీళ్ళు. మీరు ఇంట్రెస్ట్ లేనట్లుగా ఉంటున్నారు, మీరు కోపంగా ఉన్నారు. దానికోసం మీరు తనకు బుద్ధి రావాలని, తన తప్పు తను తెలుసుకోవాలని వెయిట్ చేస్తున్నారు అన్నమాట. మీరు ఏమీ యాక్షన్ తీసుకోవట్లేదు, మీరు ఏమీ రెస్పాండ్ అవ్వట్లేదు, మీరు కోపాన్నే ప్రదర్శిస్తున్నారు. బట్ ఈ పర్సన్కి తెలుసు మీకు కూడా తన మీద ప్రేమ ఉంది. తను ఇప్పుడు మెసేజర్ కాల్ చేసినా మీరు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు, ఏ విధంగా రియాక్ట్ అవుతారని తన భయం. ఇది ఒక రీజన్ వల్ల తను మీకు మెసేజర్ కాల్ చేయట్లేదు. బట్ తనకు మీ మీద ప్రేమ ఉంది అనేది నిజం. ఓకేనా? ఎమోషన్స్తో ఫీల్ అవుతున్నారు, కానీ మీ మనసుకు కూడా తెలుసు తనకు మీ మీద ప్రేమ ఉందా లేదా, తను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది అనేది మీ మనసుకు తెలుసు. మీరు ఎమోషనల్, ఇక్కడ మీ పర్సన్ కూడా చాలా ఎమోషనల్ అండి. ఓకేనా? తను మీ నుంచి ఏంటంటే ఒక సిగ్నల్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నమాట. మీ నుంచి ఒక వెయిటింగ్ అన్నమాట. ఇంకా కూడా మీరే ఎఫర్ట్ పెట్టాలి. ఇక్కడ ఎలా ఉందంటే మీరు తన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ తను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇట్లా ఉందన్నమాట. సో తను ఏంటంటే మీరు ఎనర్జీస్ ఇవ్వకపోతుంటే, మీరు ఇంట్రెస్ట్ చూపించకపోతుంటే నేను మీకు ఇంపార్టెంట్ కాదా అని ఫీల్ అవుతున్నారు అనమాట. నేను మీకు ముఖ్యం కాదా అని ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్. ఎందుకంటే మీరు పట్టించుకోవట్లేదు, మీ ఎనర్జీ ఇవ్వట్లేదు. సో మీ ఎనర్జీస్ అందట్లేదు, మీరు కోల్డ్ బిహేవ్ చేస్తున్నాడు, సైలెంట్ అయిపోయారు మీరు. సారీ, ఎందుకో మీరు తనని దూరం పెడుతున్నారు. దానివల్ల తను ఒక ఫియర్ఫుల్ ఎనర్జీస్లో కనబడుతున్నారు. అందుకని తను కాలర్ మెసేజ్ చేయట్లేదు. సారీ అండి. సో మీరు కూల్ అయిన తర్వాత తను కాలర్ మెసేజ్ చేద్దాం అనుకుంటున్నారు. ఈ రిలేషన్లో మీరే కాదు, తను కూడా చాలా టైం అండ్ ఎనర్జీ ఇన్వెస్ట్ చేశారు. సో నేను మీకు ఇంపార్టెంట్ కాదా అని చెప్పేసి కూడా ఇప్పుడు కొంచెం వాళ్ళ మనసులో ఫీలింగ్ ఏర్పడింది అనమాట. ఒకప్పుడు మీతో మీరు చాలా ప్రెజరబుల్గా, ఎంజాయబుల్గా, మీరు లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న పర్సన్ మీరు. ఏ ఇబ్బంది లేకుండా, ఏ ఆలోచన లేకుండా, ఏ టెన్షన్ లేకుండా సెల్ఫ్ లవ్ చేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసే లైఫ్ మీది.
అలాంటి పర్సన్ ఇండివిజువాలిటీ ఉన్న పర్సన్ మీరు. ఓకేనా, ఇలాంటి మిమ్మల్ని చూసి ఈ పర్సన్ చాలా నేర్చుకున్నారనేది కనబడుతుంది. ఇప్పుడు మీరు తన లైఫ్లో మిమ్మల్ని కలిసిన తర్వాత ఈ పర్సన్ లైఫ్ ఫుల్ ఆఫ్ చేంజ్ అయిపోయింది. ఓకేనా, సో మిమ్మల్ని కలిసిన తర్వాత ఈ పర్సన్ లైఫ్ చాలా చేంజ్ అయిపోయింది. తను చూసే విధానం చేంజ్ అయిపోయింది, తన ఆలోచన విధానం చేంజ్ అయిపోయింది. ఎలా సెల్ఫ్ లవ్ చేసుకోవాలి, ఎలా మనీ ఎర్న్ చేసుకోవాలి, ఓకేనా, ఒక రిలేషన్లో ఎలా ఉండాలి, ఎలా ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఒక రిలేషన్షిప్లో ఉంటే ఎలా ఉండాలి, ఎలా కష్టపడి సంపాదించిన దాన్ని అనుభవించాలి, సో అందరితో ఏ విధంగా బిహేవ్ చేయాలి, ఇవన్నీ మీ నుంచి చాలా నేర్చుకున్నారు ఈ పర్సన్ మీ నుంచి అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే మీరు తనతో రూడ్గా మాట్లాడారు అనేది, మీరు మాట్లాడింది వాస్తవమే కావచ్చు, బట్ మీరు చాలా హరాష్గా తనతో గొడవ పడ్డారు అనేది కనబడుతుంది పాస్ట్లో. సో ఎందుకు చేసావు, సో ఈగో క్లాషెస్ కూడా అయినాయి మీ ఇద్దరి మధ్య. అంటే మాట పెరిగింది అన్నమాట, ఈగో క్లాషెస్ కూడా జరిగినాయి మీ మధ్య డెఫినెట్గా. సో ఇక్కడ ఏంటంటే ఇద్దరి మధ్య అయితే డెఫినెట్గా ఈగో క్లాషెస్ కూడా అయినాయి. మాట పెరిగి ఇద్దరి మధ్య ఒక పెద్ద యుద్ధమే జరిగింది, చాలా కాన్ఫ్లిక్ట్స్ జరిగినాయి. నేను ఏంటనేది చూపించారు, మీరు స్టాండ్ తీసుకొని రూడ్గా బిహేవ్ చేశారనేది కనబడుతుంది. రూడ్గా ట్రీట్ చేశారు, ఎందుకంటే మీ మాటల్లోనూ మీరు చెప్పింది వాస్తవం, ముక్కుసూటిగా మాట్లాడారు. కానీ ఆ నిజాలు ఎప్పటికీ ఎదుటి వాళ్ళకి ఇష్టం ఉండవు కదా. సో అది అంటే ఇక్కడ ఏంటంటే మీరు మాట్లాడింది అంతా కరెక్టే, అది వాస్తవం అనే విషయం మీ పార్ట్నర్ కూడా తెలుసు, కానీ అర్థం చేసుకోలేకపోయారు అనమాట. ఓకేనా, సో మీరు రూడ్గా బిహేవ్ చేశారనేది కూడా కనబడుతుంది, రూడ్గా ట్రీట్ చేశారు. ఎందుకంటే మీ మాటల్లో మీరు బిహేవ్ చేసిన దానిలో మీరు చెప్పింది వాస్తవమే. సో మీరు స్ట్రేట్ ఫార్వర్డ్ పర్సన్, అవి నిజాలైనప్పటికీ కూడా మీ పార్ట్నర్కి అవి అర్థం కాలేదన్నమాట. అది సో ఇప్పుడు ఓవరాల్ ఏంటంటే, సో తన లైఫ్లో మీరు లేనందుకైతే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. మళ్ళీ మీ ఇద్దరిది ఒక సోల్మేట్ కనెక్షన్ లాగా ఫీల్ అవుతున్నారు. ఏ విధంగా సరే ఈ కనెక్షన్ ఫిక్స్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. చాలా లెసన్స్ నేర్చుకున్నారు వీళ్ళు మీ నుంచి చాలా లెసన్స్ నేర్చుకున్నారు మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు. సో ఇప్పుడు మీరు దూరం అయిపోయిన తర్వాత వీళ్ళు చాలా బాధపడుతున్నారు. ఓకేనా, ఎలాగైనా సరే అంటే ఇప్పుడు మీ వాల్యూ తెలిసి వచ్చింది ఉన్నప్పుడు. సో మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు లైఫ్ వేరే, ఇప్పుడు మీరు తన నుంచి దూరం అయినప్పుడు లైఫ్ వేరే అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకుంటున్నారు ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే మరి ఎనర్జీస్ ఏవో కానీ మీరే క్లెయిమ్ చేసుకోండి ఎవరివో. ఓకేనా, సో నేను లవ్ మెసేజ్ చూస్తాను. ఓకే, సో మరి మీ పార్ట్నర్ మీకు ఎలాంటి లవ్ మెసేజ్ పంపుతున్నారో చూద్దాం. సో మీ పార్ట్నర్ నేమ్ ఇమాజిన్ చేసుకోండి. ఐ లవ్ యూ చూసారా, ఫస్ట్ కార్డ్ ఐ లవ్ యూ వచ్చిందండి. ఇంతకంటే ప్రూఫ్ ఏముంది? మీ ఇద్దరికి ఎమోషన్స్ ఉన్నాయి, మీ పార్ట్నర్కి మీ మీద ఎమోషన్ ఉంది, మీ పార్ట్నర్ మీద ఎమోషన్స్ ఉంది. ఓకేనా, ఈగో క్లాషెస్, మీ పార్ట్నర్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఎస్, ఐఎమ్ నాట్ అవైలబుల్, ప్రస్తుతానికైతే నేను అవైలబుల్ లేను. ఐఎమ్ సో అట్రాక్టెడ్ టు యూ, నేను మీకు అట్రాక్ట్ అయ్యాను చాలా. ఐ లెఫ్ట్ యూ బిఫోర్ యూ కుడ్ లీవ్ మీ. ఐ నో ఐ మెస్డ్ అప్ ఎవ్రీథింగ్, నాకు తెలుసు నేను మిమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టాను. ఐ విష్ ఐ కుడ్ షేర్ మై గుడ్ న్యూస్ విత్ యూ, మీతో ఏదో గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నారండి. మరి ఏంటో ఆ గుడ్ న్యూస్ త్వరలోనే. సో మరి ఇది వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్. ఓకేనా, మరి ఎనర్జీస్ ఎవరో కానీ మీరు చూసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.